ఇక మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ కానున్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత సీఎంతో ఆయన భేటీ అవుతున్నారు. ఈఎన్సీ మురళీధరన్ను మేడిగడ్డ ప్రాజెక్టు వివరాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి. అయితే ఇప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టు వివరాలను సీఎం రేవంత్ రెడ్డికి వివరించనున్నారు ఆయన. రైట్, ఇక మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అవనున్నారు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అయితే ఇప్పటికే మేడిగడ్డ బ్యారేజ్ వివరాలను ఆయన అడిగి తెలుసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్. రత్న, సాగునీటి ప్రాజెక్టుల అంటే వాటికి సంబంధించినటువంటి తీరుతెన్నులపైన ఇప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫుల్ ఫోకస్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేడిగడ్డ సంబంధించిన పిల్లలపైన కూడా పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాము, సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపిస్తామని కూడా నిన్న మండలిలో కూడా ప్రకటించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క స్థితిగతులు, అదేవిధంగా ఏ విధంగా ముందుకెళ్లాలనిపైన కూడా ఇప్పటికి పూర్తి స్థాయిలో అయితే ఒక నివేదికను తయారు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా ఉదయం పూట మధ్యాహ్నం వరకు కూడా, అంటే ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూడా సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు ఈఎన్సీ మురళీధర్ కూడా హాజరయ్యారు. వారి దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఎల్ఎన్టీ కంపెనీ ఎందుకు చేతులెత్తేవాల్సి వచ్చింది, దానికి సంబంధించినటువంటి లయబిలిటీ ఎందుకు డిఫెక్టివ్ లయబిలిటీ సంబంధించిన విషయంలో 2 years ఇచ్చారా లేకపోతే 5 years వేస్ట్ చేశారా, ఏం చేశారని దానిపైన పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చారు. ఎల్ఎన్టీ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళ అగ్రిమెంట్ ఏ విధంగా ఉందన్న పూర్తి స్థాయిలో అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత రెండవ పంటకు నీరిచ్చే అంశంపైన కూడా అందుబాటులో నీరు ఎంత ఉంది, ఎంత నీటిని విడుదల చేయాలి అన్న దానిపైన కూడా ఈ రోజు చర్చించే అవకాశం ఉంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం ఏర్పాటు ఉంది. ప్రధానంగా ఈ 2 అంశాలపైన చాలా సుదీర్ఘంగా మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ముఖదారమైనటువంటి మేడిగడ్డ దగ్గర పిల్లలు కుంగడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలిసినట్టయితే రాజకీయ దుమారం నేపింది. మరోవైపు ప్రజల యొక్క ధనం వృధా అయిందని కూడా సబ్బండ వర్గాలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన తరిమిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపిస్తాం, దోషులను శిక్షిస్తామని కూడా స్పష్టం చేసిన తరిమిలో అక్కడ పూర్తి స్థాయిలో ఏం జరిగింది, నిర్మాణ లోపాలున్నాయా, మానవ తప్పిదాలున్నాయా, లేకపోతే ఏ తరహా అయినటువంటి విధానం ద్వారా అవలంబించారు, దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లా ఇసుకపై నిర్మించిన పిల్లల స్థితిగతులను అర్థం చేసుకొని కట్టారా, లేకపోతే ఎవరి ప్రోద్బలంతో ఎవరి యొక్క ఫోర్స్ తోని దీన్ని పూర్తి స్థాయిలో కూడా నిర్మించారన్న పైన కూడా రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు చాలా గుర్రుగా ఉన్నాడు. సో ఈ అంశం పైన ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలతో గుబులు పుడుతుంది. మరోవైపు అధికారులు, ఇంజనీరింగ్ అధికారులకు కూడా గుబులు పుట్టిస్తున్న పరిస్థితి. ఎందుకంటే 2012లోనే ఈఎన్సీగా ఉన్న మురళీధర్ రిటైర్మెంట్ అయ్యాడు. అయినా రిటైర్డ్ అయినటువంటి వారితో ఈ యొక్క ఇంత పెద్ద ప్రాజెక్టును ఏ విధంగా చేస్తారని ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మరి కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినంత ముందుకు ఏ విధంగా వెళ్లాలని పైన మాత్రం ఒక కీలకమైనటువంటి అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఒక మెసేజ్ కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటుగా మనకు యాసింగ్ పంట కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో రెండో పంటకు సాగునీరు అందించే అంశంపై కూడా రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నీరు ఎంత ఉంది, ఎన్ని ఎకరాలకు అందించగలమన్న దానిపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. రత్న. రైట్ సాదిక్, అయితే ఇప్పటికే ఈఎన్సీ మురళీధరన్ను మేడిగడ్డ ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి అటు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అవుతున్నారు. ఒకవేళ ఇటు మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించి ఆయన అన్ని విషయాలు సీఎం రేవంత్ రెడ్డికి వివరించిన తర్వాత ముందు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండొచ్చు అంటారు? రత్న, ఎందుకంటే ఈఎన్సీ మురళీధర్ ఎప్పుడో రిటైర్మెంట్ అయ్యాడు. అయితే ఈ అంశం పైన మేడిగడ్డ పిల్లల విషయంలో దానికి లయబిలిటీ, అంటే దానికి సంబంధించి డిఫెక్టివ్ లయబిలిటీ సంబంధించి 2 years అగ్రిమెంట్ అయిపోయిందని కూడా డిసెంబర్ 2వ తారీఖు రోజే ఎల్ఎన్టీ కంపెనీ ప్రభుత్వానికి, అంటే ఈఎన్సీకి ఈ మురళీధర్ కు పంపించడం జరిగింది. అయినప్పటికీ ఆయన దాచిపెట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే విధంగా చేశారన్న అభియోగం చాలా మట్టుకు జరుగుతా ఉంది. శాఖలో కూడా ఇదే చర్చ కొనసాగుతుంది. ఈఎన్సీ మురళీధర్ ఎందుకు రివ్యూ సంబంధించిన మీటింగ్, ఎందుకంటే 2వ తారీఖు రోజు లేఖ రాస్తే మన ప్రభుత్వం ఏర్పాటు 7వ తారీఖు అయితే 8వ తారీఖు రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా సాగునీటి ప్రాజెక్టు పైన కూడా సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అప్పుడు ఈ యొక్క ఎల్ఎన్టీ సంబంధించినటువంటి కంపెనీ రాసినటువంటి లేఖ ఎందుకు బహిర్గత పరచలేదు, ఏం జరిగిందన్న దానిపైన పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం ఉంది. సో ఇప్పటికైనా గవర్నమెంట్ మొత్తం చాలా సీరియస్ గానే ఉంది. దీనిపైన సిట్టింగ్ జడ్జి యొక్క న్యాయ విచారణ జరిపిస్తామని కూడా సభలో ప్రకటించిన నేపథ్యంలో మొత్తం దీనిపైన పూర్తి స్థాయిలో అయితే ఉండే అవకాశం. దాంతో పాటుగా మేడిగడ్డ ప్రాజెక్టు అంశాల్లో అధికారులతో సమీక్ష చేసినతో పాటుగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అందరినీ కూడా, మంత్రులందరినీ కూడా మేడిగడ్డకు తీసుకుపోయే లక్ష్యంగా కూడా
ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ అంశం పైన కూడా మంత్రులు, శాసన మండలి చైర్మన్ తో పాటుగా స్పీకర్ తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా మేడిగడ్డకు తీసుకుపోయి అక్కడ జరిగిన పరిణామాలన్నిటి కూడా విశదీకరించేందుకు గాను తీసుకుపోయే అవకాశం ఉంది. చాలా సీరియస్ గానైతే ఉన్నారు. దీనికి దోషులను గుర్తించే పనిలో మాత్రం ప్రభుత్వం ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. రత్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్. రైట్, ఇక బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.